ఉత్తర్సండ్ గుజరాత్ రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామం. రాష్ట్ర రాజధాని గాంధీనగర్కు 76 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇదో గొప్ప ఆదర్శవంతమైన గ్రామం. ఆ గ్రామ ప్రజలకు కష్టించడం అంటే ఇష్టం, శ్రమించడం ప్రాణం. సోమరితనం అంటే ఏమిటో అసలు వారికి తెలియదు. పని పాట లేకుండా సమయాన్ని వ్యర్థం చేయడం అంటే అసహ్యం. అందుకే కావచ్చు ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ ధనవంతులయ్యారు. తమ ఊరికి కోటీశ్వర్ల గ్రామం అని పేరు తెచ్చారు. దాదాపుగా 30 ఏళ్ల క్రితం ఉత్తర్సండ్ పరిస్థితి కూడా భారతదేశంలోని తక్కిన గ్రామాల్లానే ఉండేది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ప్రకృతి శాపానికి పాలకుల పాపం కూడా తోడవడంతో అక్కడ పంటలు పండేవి కావు. పంటలు పండితే గిట్టుబాటు ధర ఉండేది కాదు. రైతులకు ఒకటే ఆప్షన్, నష్టపోవడం. దీనివల్ల ఉత్తర్సండ్ గ్రామ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. తమ పిల్లలకు 3 పూటలా కడుపు నింపడం కూడా మహాభాగ్యంగా ఉండేది. ఈ దుస్థితిని వారు ఎలాగైనా మార్చాలనుకున్నారు. కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడితే ప్రయోజనం ఉండదని వారు అర్థం చేసుకున్నారు. ఏదైనా ఒక కుటీర పరిశ్రమను తమ గ్రామంలో నెలకొల్పాలనుకున్నారు. తమకు తెలిసిన విద్యల్లా ఒకటే, రుచికరమైన అప్పడాలను మరియు వివిధ రకాలైన స్నాక్స్ ను తయారు చేయడం. మార్కెట్లో దొరికే సాదాసీదా అప్పడాలకు కాస్త రుచిని, నాణ్యతను జోడిస్తే చాలు తమ వ్యాపారం పుంజుకుంటుందని అనుకున్నారు. ఆ గ్రామ మహిళలకు దీపక్ పటేల్ అను వ్యక్తి తన సహకారాన్ని అందించాడు. మహిళలు తయారు చేసిన అప్పడాలను, స్నాక్స్ ను సమీప పట్టణాలకు తరలించి దీపక్ పటేల్ మార్కెట్ చేసేవాడు. ఉత్తర్సండ్లో ఉత్పత్తి అయిన పాపాడ్లు మరియు స్నాక్స్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపించేంతగా రుచికి శుచికి మారుపేరుగా నిలిచాయి. దీంతో అనూహ్యమైన రీతిలో ఉత్తర్సండ్ పాపాడ్లకు డిమాండ్ వచ్చింది. క్రమంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుండి సైతం ఆర్డర్లు రావడం మొదలైంది. మొదట్లో అప్పడాలను మహిళలు సొంతంగా తయారు చేసేవారు. ఆర్డర్లు ఎక్కువ అవుతుండటంతో ఇప్పుడు మెషిన్ల ద్వారా అప్పడాలను తయారు చేస్తున్నారు. పిండిని కలపడం, పాపాడ్లను తయారు చేయడం, వాటిని ఆరబెట్టడం, ప్యాకింగ్ చేయడం అన్ని మిషన్ల ద్వారానే జరుగుతోంది. ఒకప్పుడు కుటుంబం గడవటానికని మొదలుపెట్టిన పాపాడ్ల వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు కోట్ల రూపాయల టర్నోవర్కు చేరుకుంది. ప్రతి సంవత్సరం ఉత్తర్సండ్ గ్రామంలో 1000 టన్నుల పాపాడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో 50% పాపాడ్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఒక్క దీపావళి సీజన్లోనే ఉత్తర్సండ్ మహిళలు 700 టన్నుల పాపాడ్స్ ను ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం 2 నెలల ముందుగానే వారికి ఆర్డర్స్ అందుతాయి. 2011 సెన్సస్ లెక్కల ప్రకారం 2400 కుటుంబాలు గల ఈ గ్రామంలో ఒక్క దీవాళీ సీజన్లోనే 70 కోట్ల బిజినెస్ జరుగుతుంది. దీన్ని బట్టే వారు ఎంతగా అభివృద్ధి చెందారో మనం అర్థం చేసుకోవచ్చు. గ్రేట్ కదూ! ఒక ఐడియా ఆ గ్రామ తలరాతనే మార్చివేసింది. భారతదేశంలో లక్షల గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంలోని ప్రజలు ఉత్తర్సండ్ ప్రజలలాగా ఆలోచించి ఆచరించారంటే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం త్వరలోనే సాకారం అవడం ఖాయం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ను మీరు మిస్ కాకూడదనుకుంటే నేను మీ శ్రేయోభిలాషి అను ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.